క్వెషన్ ఏమి ఇచ్చారంటే డిజైన్ ఎ ట్యూరింగ్ మెషిన్ parity counter that outputs 0 or 1 depending on whether the number of ones in the input sequence is even or odd respectively అన్నారు. అంటే ఇప్పుడు మనకి లాంగ్వేజ్ లో ఓన్లీ వన్స్ ఉంటాయి. అవి ఈవెనా ఆడా అన్నది చూసుకుని ఈవెన్ అయితే జీరోని, ఆడ్ అయితే వన్ని అవుట్పుట్ ప్రింట్ చేయాలి. సో మనకి లాంగ్వేజ్ ఏముంటుంది 1 2 3 4 అండ్ సో ఆన్ ఎన్నైనా స్ట్రింగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు అవి ఈవెన్ అయ్యాయి అనుకోండి, అవుట్పుట్ ఏం రావాలంట 0. ఆడ్ అయితే ఆ స్ట్రింగ్స్లో నంబర్ ఆఫ్ వన్స్ 1 రావాలంట. అలాంటి మెషిన్ డిజైన్ చేయండి అంటున్నారు. ఇప్పుడు ఇనీషియల్గా నేను ఏం చేస్తానంటే ఒకటి Q0 అనేది ఒక స్టేట్ తీసుకుంటా, Q1 అనేది ఒక స్టేట్ తీసుకుంటా. Q0 అనేది నా ఇనీషియల్ స్టేట్. ఒక స్ట్రింగ్ తీసుకుంటా, ఒక స్ట్రింగ్ 1 2 3 తీసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తా Q0 మామూలుగా ట్యూరింగ్ మెషిన్ కాకుండా 1 ఒకటే వస్తే Q1కి వెళ్ళింది. ఓకే, రెండో 1 వచ్చింది అప్పుడు Q0కి వచ్చింది. మళ్ళీ మూడో 1 వస్తే Q1, నాలుగోది వస్తే Q0. అంటే ఇప్పుడు ఏంటి ఓన్లీ ఒకటే ఉందనుకోండి ఇనీషియల్గా, అప్పుడు అది Q0 దగ్గర ఉంది. Q0కి 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం దానికి Q1కి వెళ్ళాం. Q1కి 1 వచ్చింది, మళ్ళీ అలానే ఉంచి Q0కి వచ్చాం. Q0కి 1 వచ్చింది, అలానే ఉంచేసి Q1కి వెళ్ళాం. ఇప్పుడు Q1 దగ్గర ఇది ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఏంటి ఓన్లీ ఒకటే ఉంటే Q1 దగ్గర ఆగింది. రెండు ఉన్నప్పుడు Q0, మూడు 1 2 3 Q1కి ఆగింది. 4 1 2 3 4 Q0, మళ్ళీ 5 1 2 3 4 5 వచ్చినప్పుడు మళ్ళీ Q1. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఆడ్ నంబర్స్ ఎక్కడొచ్చినా Q1 దగ్గర ఆగుతుంది, ఈవెన్ నంబర్స్ ఎక్కడొచ్చినా Q0 దగ్గర ఆగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ట్యూరింగ్ మెషిన్ని డిజైన్ చేసేయచ్చు. ఎలా అంటే సో నేను ఇనీషియల్గా నా స్టేట్ని Q0 అనుకుంటాను. ఓకే, ఇంకొక స్టేట్ Q1. సో Q0కి 1 వస్తే అలానే ఉంచేస్తున్నాం మనం. మనకి చివరికి అవుట్పుట్ ఒక్కటే కావాలి కాబట్టి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అయిపోతా Q1. మళ్ళీ Q1కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అయిపోతా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా 1 2 3. సో ఇనీషియల్ స్టేట్ నాది Q0కి 1 వస్తే ఏం చేయాలి, బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అయిపోవాలి Q1కి 1 వచ్చిన బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అయిపోవాలి Q0. మళ్ళీ Q0కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అయిపోవాలి Q1. ఇప్పుడు నాకు ఎక్కడ ఆగింది అది Q1 దగ్గర ఆగింది. అంటే 1 2 3 వస్తే Q1 దగ్గర ఆగాలి. సో అది కరెక్టే, Q1 దగ్గర ఆగింది. సో ఇప్పుడు ఆగినప్పుడు Q1కి ఏమొచ్చింది, బ్లాంక్ వచ్చింది. బ్లాంక్ వస్తే ఇప్పుడు ఇది ఆడ్ నంబర్ కదా, ఆడ్ నంబర్ అయితే నేను ఏం అవుట్పుట్ చేయాలి, ఆడ్ నంబర్ అయితే 1ని అవుట్పుట్ చేయాలి. సో బ్లాంక్ వచ్చింది, ఆడ్ నంబర్ కాబట్టి 1 అవుట్పుట్ చేస్తూ లెఫ్ట్కి వస్తా. ఇదేనా ఫైనల్ స్టేట్ QF. దీన్ని ఆడ్ నెంబర్ కాబట్టి 1 అవుట్పుట్ చేయమన్నారు, అలా చేస్తూ లెఫ్ట్కి వచ్చాను QF. సో సరిపోయింది. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఇది ఇనీషియల్ స్టేట్ Q0కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి Q1కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి Q0కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి Q1కి 1 వస్తే బ్లాంక్ చేసి రైట్కి మూవ్ అవ్వాలి Q0. ఇప్పుడు Q0 దగ్గర ఆగిపోయింది. అంటే ఏంటి Q0కి బ్లాంక్ వచ్చింది. Q0కి బ్లాంక్ వస్తే దాన్ని 0 చేసేసి లెఫ్ట్కి మూవ్ అయిపోతాం. Q0కి బ్లాంక్ వస్తే 0 చేసి లెఫ్ట్కి మూవ్ అయిపోతాం QF. బ్లాంక్ వచ్చింది 0 చేసేసాం, లెఫ్ట్కి మూవ్ అయిపోయాం QF. ఇది ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది టేప్లో
చూసుకుంటే నాకు టేప్‌లో బ్లాంక్స్ ఉన్నాయి. 0 ఉంది. బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే టేప్‌లో బ్లాంక్స్ ఉన్నాయి. 1 ఉంది. బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఆడ్ అయితే నాకు 1 వచ్చింది. ఈవెన్ అయితే 0 వచ్చింది అవుట్‌పుట్‌లో. అదే కదా పారిటీ కౌంటర్ చేసిన పని. సో, ఇప్పుడు మెషిన్‌ని రాయాలి అంటే క్యూ, సిగ్మా, గామా, డెల్టా, క్యూ నాట్, బ్లాంక్, ఎఫ్. ఇది మెషిన్ అన్నమాట. క్యూ అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఏంటంటే ఇక్కడ క్యూ నాట్, క్యూ1, క్యూఎఫ్. సిగ్మా అంటే ఏంటి? ఇన్పుట్ సింబల్స్. ఇన్పుట్‌లో ఏముంది? మనకు ఓన్లీ 1 ఉంది. గామా అంటే ఏంటి? టేప్ సింబల్స్. 0 ఉంది, 1 ఉంది, బ్లాంక్ ఉంది టేప్ సింబల్స్‌లో. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ అది ఇదే. క్యూ నాట్ అనేది ఇనీషియల్ స్టేట్. బ్లాంక్ ఈక్వల్ టు బ్లాంక్. ఫైనల్ స్టేట్ ఏంటి మనకి? క్యూఎఫ్. ఇది డ్యూరింగ్ మెషిన్.